ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో పేకాట రాయలు రెచ్చిపోతున్నారు. దేవస్థానంలో పనిచేసే అసిస్టెంట్ ఈవో, సూపరింటెండెంట్, ఓ ఉద్యోగి, మరో దేవస్థానం కాంట్రాక్టర్, నలుగురు పేకాటతో దొరికారు. తుని రూరల్ సర్కిల్ పరిధిలో తేటగుంటలో పేకాట క్లబ్లో చిక్కారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ లెక్క చేయకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ వేశారు. కానీ వీరిపై దేవస్థానం చర్యలు తీసుకోలేదు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. అన్నవరం దేవస్థాన అధికారుల చతుర్ముఖ పారాయణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. శివకేశవులు ఒకే పీఠంపై కొలువుదీరిన సత్య ప్రమాణాల క్షేత్రం అన్నవరం శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఈ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. స్వామివారికి ఇక్కడ ఎంతో మహత్యం. దేశం నలుమూల నుంచి వస్తారు. ప్రతిరోజు వేల సంఖ్యలో మామూలు ఇప్పుడు భాద్రపద మాసం మహాలయ పక్షాలు అంటే పితృకర్మలు జరిగే సందర్భంలో కూడా అక్కడ వ్రతాలు జరుగుతాయంటే అంత వైశిష్టత ఉంది. అలాంటి ఆలయ ప్రతిష్టను అక్కడ పనిచేసే సిబ్బంది, కాంట్రాక్టర్లు పూర్తిగా బ్రష్ పట్టించి సత్యనారాయణ స్వామిని రోడ్డు మీద పడేస్తున్నారనడానికి తాజా ఉదాహరణ. గతంలో స్వామివారికి ఏదైతే నమూనా ఆలయం కట్టారో అక్కడ ప్రసాదం అక్కడ నైవేద్యం పెట్టడం మానేశారు. ఇప్పటికీ నైవేద్యం పెట్టలేదు. తాజాగా దేవస్థానంలో పనిచేసే ఒక అసిస్టెంట్ ఈవో, ఒక సూపరింటెండెంట్, ఒక గుమాస్తా, అన్నవరం కొండపై కాంట్రాక్టర్ నలుగురు కలిపి తుని రూరల్ మండల పరిధిలోని తేటగుంటలో ఒక ప్రత్యేక పేకాట శిబిరంలో పేకాటతో దొరికేశారు. దీని మీద తుని రూరల్ పోలీసులు కేసు పెట్టారు. ఇప్పటి వరకు వారిపై ఈవో చర్య తీసుకోలేదు. ఇందులో ఎవరైతే ఈవో ఉన్నారో ఆయనకి వైసీపీలో మంచి పలుకుబడి ఉండేది. వైసీపీ హయాంలోనే పెత్తనం చేశారు. మళ్ళీ టీడీపీ రాగానే మళ్ళీ అన్నవరం వచ్చి చేరారు. మళ్ళీ పేకాట ప్రారంభించారు. గతంలో కూడా సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాలకు రికార్డింగ్ డాన్సులు పెట్టిన ఘనత కూడా ఆయనకు ఉందని డైరెక్ట్గా సిబ్బంది చెప్తారు. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఈవోగా పనిచేసిన త్రినాథరావు ఒక వ్రత పురోహితుడు పేకాటతో దొరికితే అతని మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే వ్రత పురోహితులు అదే సిబ్బంది అడుగుతున్నారు. నలుగురు, అందులో అసిస్టెంట్ ఈవో చాలా కీలకమైన పాత్రలో ఉన్నాడు. సూపరింటెండెంట్, సెక్షన్ హెడ్, అదేవిధంగా సిబ్బంది, ఒక ప్రముఖ కాంట్రాక్టర్, నలుగురు ప్యాకెట్లో దొరికేసి పోలీసులు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ వేసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల సత్యదేవుని ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో గతంలో వ్రత పురోహితుల మీద యాక్షన్ తీసుకున్న విధంగానే వీళ్ళ మీద ఎందుకు తీసుకోరన్న ప్రశ్నలు ఉద్భవమవుతున్నాయి. గత 4 రోజులుగా అన్నవరం కొండ మీద వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నవరం అధికారులు పేకాడుతూ దొరికేశారు కదా, ఏం చర్యలు తీసుకున్నారు ఇదే మాట్లాడుకుంటున్నారు. వ్రతాలు జరిగే చోటు కావచ్చు, దర్శనాల దగ్గర కావచ్చు, అన్నదానం దగ్గర కావచ్చు, కొండ మీద కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఒకటే చర్చ. స్వామివారిది అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం, పవర్ఫుల్ దేవుడు. అలాంటి దేవుడి దగ్గర పనిచేసే ఉద్యోగులు పేకాడుతూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులు దొరికితే పోలీసులు ఎఫ్ఐఆర్ వేసి ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నారు. ఈ విషయంలో ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉన్న అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ చర్యలు తీసుకుంటారా, పెద్ద మెమ్మతో సరిపెడతారో అది కూడా తీసుకోరా అన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఖచ్చితంగా నలుగురు మీద సస్పెన్షన్ వేట్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దిశగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, చాలా సీనియర్ ఎమ్మెల్యే, నీతి నిజాయితీ గల ప్రజాప్రతినిధిగా పేరుంది. ఆయన జోక్యం చేసుకోవాలి. అన్నవరం పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బ్యాక్ టు స్టూడియో.